ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రైజ్లాడండి. మన అంశము సంపూర్ణ భక్తి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మనము సంపూర్ణ భక్తి కలిగి ఉండటం అంటే రాజుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చెయ్యాలి, విజ్ఞాపన చెయ్యాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. ఇది కూడా మన సుఖంగా సంతోషంగా బ్రతికే అందుకొరకేనట. మరి నీ ఇరుపొరుగు వారి కొరకు నీ ఆస్తిని పంచి పెట్టడం లేదు కదా, కానీ నీ పొరుగు వారి కొరకు ప్రార్థన చేయమంటున్నారు. నిన్ను దూషించే వరకు ప్రార్థన చేయమంటున్నారు. మనకు కష్టం వస్తే యేసయ్య పాదాల దగ్గర పడి మొరపెట్టినట్లు రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు పౌలు గారు. మరి ఇదే నిజమైన భక్తి. మరి ఎదుటివారి కష్టములో పాలు పంచుకోవటమే సంపూర్ణ భక్తి. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటమే సంపూర్ణ భక్తి. నిన్ను దూషించు వారిని ప్రేమించటమే సంపూర్ణ భక్తి. ఈ సంపూర్ణ భక్తి నీలో ఉన్నదా లేదా పరీక్షించుకో, ఎదుటి వారిని ప్రేమించడం నేర్చుకో.